ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. జీవన పర్యంతం జీవితం ముగిసే వరకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా తల్లి ప్రేమను చూపిస్తూ తోడు ఉండేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే అని తెలుపుతున్న ఒక లీలను ఇప్పుడు స్మరించుకుందాం. ఈ భక్తురాలు ఒకరోజు మధ్యాహ్నం నెల్లూరు హైవే నుంచి గొలగమూడి నడిచి వెళ్ళేసరికి స్వామివారి అన్నప్రసాదం మూసేశారు. బాగా ఆకలిగా ఉంది ఈమెకు. కూల్ డ్రింక్స్ అవి ఏమి తాగరు, బిస్కెట్స్ కూడా తినరు. అలా ఆలోచిస్తూ వస్తూ ఉంటే అన్నదాన సత్రానికి వెళ్ళే దారి ప్రారంభంలో అత్తి చెట్టు నుంచి ఒక పండు రాలి పడింది. ఈమె అనుకోకుండా ఆ పండు వంగి తీసుకొని నోట్లో వేసుకున్నారు. ఆ రుచి ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట. అంత రుచికరమైన పండు ఎక్కడ దొరకదు. ఆమె ఎప్పుడూ తినలేదు అని ఆమెకు అనిపించింది. ఆ తర్వాత ఆమె ఇలా అనుకున్నారు, ఇది ఏదో ప్రత్యేకమైన స్పీసీస్ కాబోసు అన్నీ అయ్యో పళ్ళన్నీ నేల పాలవుతున్నాయి అని అనుకున్నారు. అలా ఆలోచిస్తూ సరే వాటర్ బాటిల్ కొని తాగుదామని షాప్‌కి వెళ్ళారు. బ్యాగ్‌లో డబ్బులు తీస్తూ ఉన్నప్పుడు ఓ విషయం అర్థమైంది. అంటే అప్పటికి ఆమెకు ఎలాంటి ఉందంటే స్థితి కడుపు నిండా భోజనం చేసి మంచి చల్లటి నీరు తాగినప్పుడు పొందినంత హాయిగా ఉందన్నమాట శరీరం. అంటే కేవలం ఒక చిన్న పండు తినడం వల్ల ఆమెకు అంత కడుపు నిండి హాయిగా ఉంది. ఆకలి అంతా తీరిపోయి హాయిగా ఉందన్నమాట. ఆ విషయం వెంటనే ఈమెకు అర్థమై వెంటనే చెట్టు కిందకి వెళ్ళారు. ఆ చెట్టు కిందకి ఆ పండు దొరికిన చెట్టు కిందకి వెతకగా ఆ పెన్షన్ కింద ఒక కాయ కనిపించింది. ఆ కాయ తీసుకొని ద ద జాగ్రత్తగా కాయని ఆ పెన్షన్ కింద నుంచి కాయ జాగ్రత్తగా తీసుకొని పిల్లల కోసమని ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ పండు యొక్క ప్రత్యేకమైన రుచి వారికి వివరించి చెప్పి కొడుకుకి ఇచ్చారు ఆ పండు. ఆ అబ్బాయేమో నోట్లో పెట్టుకొని టేస్ట్‌గా చూసి ఇదేంటి వగరుగా ఉందన్నాడు. అలా ఏంటి అనుకోని మళ్ళీ ఆవిడ ఆ పండు ముక్కని కొద్దిగా మిగిలిన పండు ముక్కని నోట్లో వేసుకొని తిన్నారు. అంటే ఆ పండు నిజంగా వగరుగా ఉంది. అప్పుడు ఈమెకు అర్థమైందనమాట. ప్రత్యేకత ఆ పండుది కాదు, బిడ్డలు ఆకలితో ఉంటే ఆ కరుణామూర్తి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు సహించలేరని ఈమెకు అర్థమైంది. ఓం నారాయణ ఆది నారాయణ.